భయమును తొలగించి, పరిస్థితులను తొలగించి, మీరు కల్లారా చూస్తున్న కార్యం, పక్కనున్న స్థలము మనకి ఇచ్చాడు. మినిస్ట్రీకి అప్పగించాడు. ఈ మినిస్ట్రీకి అప్పగించాడు. మనుషులు చేసేది కాదు, ఇది దేవుడు చేసే కార్యం. దేవుడు చేసే కార్యం. ఈ మినిస్ట్రీ ఈ సంవత్సరం విస్తరింప చేయబడుతుంది. అందుకనే పక్క స్థలము కూడా పట్ట చల్లంత విస్తారమైన ఆత్మలు ఇస్తున్నాడు. విస్తారమైన ఆత్మలు ఇస్తున్నాడు. ఇక భయము లేదు, భయము లేదు. యేసే మనకున్నాడా? భయము లేదు. యేసే మనకున్నాడా? యేసే మనకున్నాడా? ప్రతి ఒక్కరు యేసే మనకున్నాడా? వాగ్దానం పట్టుకుని చెప్పండి, నేను ఇంటి భయపడనా? యేసే నాకు తోడుగా ఉన్నాడు. యేసే నాకు తోడుగా ఉన్నాడు. యేసే నాకు తోడుగా ఉన్నాడు. రెండో పాటలాగే ఉంది. యేసయ్య నాకు ప్రత్యక్షమై భయమెందుకు అని బలపరిచేను. ప్రతి ఒక్కరు చేతులుంచి దీవించావు, నా స్థితిని అంతా మార్చేశావు. నీ చేతులుంచి దీవించావు, నా స్థితిని అంతా మార్చేశావు. వందనమయ్యా యేసు, వందనమయ్యా, వందనమయ్యా యేసు, వందనమయ్యా, 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 వందనమయ్యా యేసు, వందనమయ్యా, వందనమయ్యా యేసు, వందనమయ్యా. యేసయ్య నాకు ప్రత్యక్షమై భయమెందుకు అని నీ చేతులుంచి దీవించావు, నా స్థితిని అంతా మార్చేశావు. నీ చేతులుంచి దీవించావు, నా స్థితిని అంతా మార్చేశావు. వందనమయ్యా యేసు, వందనమయ్యా, వందనమయ్యా యేసు, వందనమయ్యా, వందనమయ్యా యేసు, వందనమయ్యా. హల్లెలూయా, ప్రభు యేసుకే నీ చిత్తమే జరిగించయ్యా. హల్లెలూయా, ప్రభు యేసుకే నీ చిత్తమే జరిగించయ్యా. వందనమయ్యా యేసు, వందనమయ్యా, వందనమయ్యా యేసు, వందనమయ్యా. ఎవరు మనకి ప్రత్యక్షమై ఉన్నారా? ఎందుకు భయం? ఇంకా ఆయన ఈరోజు బలపరిచాడు, బలపరిచాడు. ఆయన చేతుల నుంచి నిన్ను దీవించాడు. ప్రతి మొదలుకుని స్థితిని మార్చేశాడు, మార్చేశాడు, మార్చేశాడు. ఈ సంవత్సరం అంతా దీవెనకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా నీ స్థితి మార్చబడుతుంది. ఈ సంవత్సరం అంతా ఉన్నతమైన సాక్షిగా నిలబడుతున్నా. హల్లెలూయా. చేతులున్న వారు హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, వాగ్దానం పట్టుకోండి. నేను ఇక భయపడనా, నేను ఇక భయపడనా, నేను ఇక భయపడనా. యేసయ్య చేతుల నుంచి నన్ను దీవించాడు. యేసే నా స్థితి ఈ వాగ్దానం ద్వారా మార్చేశాడా. ఇక నేను భయపడనా, ఇక నేను భయపడనా, ఇక నేను భయపడనా. అక్కడ చెప్పండి, ఇదిగో వాగ్దానం, నేను ఇక భయపడనా. ఇదిగో వాగ్దానం, నేను ఇక భయపడనా. ఇదిగో వాగ్దానం, నా యేసే ఇచ్చాడా. ఇదిగో వాగ్దానం, నా యేసే ఇచ్చాడా. నేను ఇంకా భయపడనా, భయపడనా. ఈ రోజు ఎంతమంది భయపడుతున్నారు, దేని విషయంలో భయపడుతున్నారు? ఈ రోజు వాగ్దానం పట్టుకున్న నీవు, భయము విడిచిపెట్టిన నీవు, నిత్యము నీవు కోరుకున్నట్లు
ఇమ్మీడియట్లీ కార్యము చూడబోతున్నా, కార్యము చూడబోతున్నా, ఊహించలేని కార్యము చూడబోతున్నా, అద్భుతాలు చూడబోతున్నా. ఈ సంవత్సరం అద్భుతమైన కార్యాలు జరిగే సంవత్సరమా, అద్భుతాల సంవత్సరమా, ఆశీర్వాద సంవత్సరమా, సంతోషకరమైన సంవత్సరమా, ఆనందకరమైన సంవత్సరమా. 2024 కార్చిన కన్నీరు ఈ సంవత్సరం ఆనందమే, ఆనందమే, ఆనందమే. అందుకని అంటున్నాడు, భయపడబాక. ఆయన మొట్టమొదటిగా ఏమంటున్నాడు తెలుసా? చూడండి, మొట్టమొదటిగా భయపడకము, మిమ్మల్ని బలపరుస్తాను. భయపడకము, మిమ్మల్ని బలపరుస్తాను. చదువుండి అదే అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరచను. ఈ సంవత్సరముగా ఆర్థికంగా నేను బలపరుస్తున్నాను, ఈ సంవత్సరం ఆత్మీకముగా నేను బలపరుస్తున్నాను. ఈ సంవత్సరం అన్ని విషయాల్లో నేను ఉన్నతముగా బలపరిచి ఉన్నతముగా నా దేవుడు నిలబెట్టుకుంటున్నాడు. దేవుడు ఉన్నతముగా నిలబెట్టుకుంటున్నాడు. మనుషులు కావాలి, ఈజీ కావాలా? సరిపోదు కదా మనకి. అవునా కదా? అవునా కదా? మనుషులు ఎప్పటికైనా విడిచిపెట్టారు. యేసయ్యా విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు ఉన్నాడు. ఇదిగో నీవు కన్నీరు కలుస్తున్న జీవితంలో ఏ ఆర్థిక పరిస్థితుల్లో నలిగిపోయావో, ఏ ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది పడి ఉన్నావో, ఏ ఆర్థిక పరిస్థితుల్లో అనేక భయంకరమైన పరిస్థితుల్లో కృంగిపోయావో, ఈ సంవత్సరము ఈ మొదలుకు నా దేవుడు బలపరుస్తున్నాడు. నీవు భయపడవలసిన నా దేవుడు బలపరుస్తున్నాడు. ఆత్మీకముగా సమస్త అన్ని విషయాలు నేను బలపరిచి ఉన్నతముగా నిలబెట్టుకుంటున్నాడు. నా దేవుడు నేను దీవించిన గాక. ఈ సంవత్సరం అంటే ఏంటి? బలపరిచే సంవత్సరము, నేను బలపరిచే సంవత్సరము, నేను ఆశీర్వదించబడే సంవత్సరము, అనేక మేలు చూసే సంవత్సరము. అందుకునే క్యాలెండర్లో మొదటిగా జనవరిలో ఒక మాట ఉంది. ఏముందయ్యా? కరెక్ట్గా చదువు. అది మునుపటి కంటే అదిగో దేవుడు బలపరిచేస్తాడు. అదిగో అధికమే, అంత అధికమే, కొంచెం కాదు, అధికమైన మేలులు దాచి ఉంచి నెగ్గించాడు. అధికముగా నేను ఉన్నతముగా దీవిస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పండి, భయపడమాక. నీకేముంది? నా దేవుడు ఈ సంవత్సరం అధికముగా దీవిస్తున్నాడు. నా దేవుడు అధికముగా దీవిస్తున్నాడు. ఈరోజు నన్ను బలపరిచాడు. నేను తక్కువని కాను, తక్కువని కాను. నా దేవుడు అధికముగా నిలబెట్టుకుంటున్నాడు, అధికముగా బలపరుస్తున్నాడు, అధికమైన మేలు చేస్తున్నాడు. నిశ్చయమైన కన్నీరు తుడిచి అధికమైన మేలు, అధికమైన ఆశీర్వాదములతో నేను బలపరచడం కాక, ఉన్నతముగా నా దేవుడు నిలబెట్టుకున్నాను కాక. ఎంతమంది జాబులు లేవు? జాబులు లేవు, చేతులు ఎత్తలే. యేసు నామములో మిమ్మల్ని బలపరుస్తున్నాడు. జాబులు మీకు కాజేస్తున్నాడు, జాబులు మీకు కాజేస్తున్నాడు. నీవు ఏ జాబు ఏదైతే ఆశపడుతున్నావు నా దేవుడు నీకు ఇస్తున్నాడు. అబ్బబ్బబ్బబ్బా, ఎత్తేవాళ్ళు సరిగ్గా ఎత్తట్లా. చూడండి, పెద్దమ్మ ఎంత బాగా ఎత్తుందో, ఆమెకు కూడా జాబు కావాలి. చూసారా? దేవుడు దీవించిన గాక. అది విశ్వాసం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో మీకు జాబులు కలుగును గాక. గొప్ప సాక్షి
సాక్షులు మీరే సాక్ష్యం గొప్ప సాక్ష్యం చెప్పును గాక. నా దేవుడైన సన్నిధిలో గొప్ప సాక్ష్యం నిలబెట్టుకును గాక. చేతులు దించండి. మొట్టమొదటిగా ఏంటంటే భయపడమాక, నీకు సహాయం చేస్తా. సారీ, భయపడమాక, నీకు బలపరుస్తాడు, నేను బలపరుస్తాను. రెండోది, భయపడుకుని మీకు సహాయము చేస్తున్నాడు. ఆయన సహాయం మొదలు పెట్టాడు. ఆయన సహాయం మొదలు పెట్టాడు. ఈ రోజు నుంచి కొలత లేకుండా అధికమైన సహాయాన్ని కలగజేస్తున్నాడు. ఊహించలేని కార్యాలు చేస్తున్నాడు. చూడండి, చదువునా, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతున్నా, నీకు సహాయము చేయవాడును నేనే. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుని చెప్తున్నాడు. ఆయన నీకు సహాయం చేస్తున్నాడు. ఆయన నీకు సహాయం చేస్తున్నాడు. ఆరోగ్యంలో సహాయం చేస్తున్నాడు. ఎప్పుడు సంతోషం లేక దుఃఖపడుతున్న నీ జీవితంలో ప్రతి దుఃఖము కొట్టివే సంతోషాన్ని కలగజేస్తున్నాడు. నెమ్మది కలగజేస్తున్నాడు. నిత్యముగా నా దేవుడు అన్ని విషయాల్లో సహాయము చేస్తున్నాడు. సహాయము చేస్తున్నాడు. ఈ రోజు నుంచి అట్టి కార్యాలను చూచిన గాక. ఎల్లప్పుడూ నా దేవుడు నీకు సహాయం చేసిన గాక. ప్రతి అవసరాన్ని తీర్చిన గాక. గొప్ప సాక్షిగా, ఆరోగ్యముగా, అన్ని విషయంలో, ఆత్మీయంగా, శారీరక అన్ని విషయంలో దీవించబడిన గాక. రెండోది ఏంటంట? సహాయం చేస్తా. ఎవరి సహాయం కావాలా? దేవుని సహాయం. ఏదైనా భయపడను, ఏసైనా సహాయం చేస్తాను. మొదలు పెట్టాడా? మొదలు పెట్టాడా? మొదలు పెట్టాడా? అది మనం చూడబోతున్నా. దేవుడిని దీవించిన గాక. మూడో మాట చెప్పు ముగించేస్తున్నా. భయపడుకుని మిమ్మును చేయి పట్టుకుని ఆదుకుని గొప్ప చేయబోతున్నాను. మిమ్మల్ని ఆదుకుని గొప్ప చేయబోతున్నాను. అందరూ ఇప్పుడు దాకా మీరు గుడ్లేసుకుని క్రికెట్ చూశారు. మీరు గుడ్లు వేసుకుని కొంతమంది చూస్తూ ఉంటారు. చలచూపు చూస్తూ ఉంటారు. కూడా చలచూపు చూసారా లేదా? చూసారా లేదా? వాళ్ళు ఎదుట నా యేసయ్య, ఆయన బిడ్డవైన నీవు, ఆయన సొత్తువైన నీవు, ఈ సంవత్సరం నేను ఆదుకుని గొప్ప చేయబోతున్నాను. అనేకుని ఇలా చూడబోతున్నాను. అనేకుని ఇలా చూడబోతున్నాను. అబ్రహాము తొమ్మిన బావులను శత్రువులు వచ్చి ఇస్సాకు మీద పడి పూరుస్తున్నాను. ఇస్సాకు పక్షంగా ఎవరున్నారు? అన్ని విషయంలో ఎవరు ఆదుకున్నారు? శత్రువులు ఎదుట సమాధానం పరిచి నిశ్చయముగా ఇస్సాకును ఎవరు గొప్ప చేశారు? చెప్పాలా? ఆ సంవత్సరం విత్తనం వేయగా నూరంతలుగా, ఈ సంవత్సరం అంతా నూరంతలుగా పొందుకోబోతున్నా. పంటలో పొందుకోబోతున్నా. అన్ని విషయాలను పొందుకోబోతున్నావు. నూరంతల కార్యాలు చూస్తున్నావు. నూరంతలుగా పొందుకుంటున్నావు. నీ కుటుంబంలో పొందుకుంటున్నావు. గొప్ప కార్యాలు చూస్తున్నావు. మహత్వ కార్యాలు చూస్తున్నావు. అందుకనే భయపడమాకండి. ఎంతమంది యవనస్తులు ఉన్నారు? 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేచి నిలబడని చెప్తాను. Only 15 to 30. The people's only stand. ఎవరు మాట్లాడకూడదు. మీరు మాట్లాడారా ఆశీర్వాదం పక్కకి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. నుంచున్నారా యవనస్తులరా? మీకు ఒక దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ సంవత్సరం మీరు భయపడమాకండి.
మీ చదువుల్లో మిమ్మల్ని గొప్ప చేస్తాడు. భయపడమాకండి, మీ వివాహము ఘనంగా జరిగించబడుతుంది. భయపడమాకండి, మీ ఉద్యోగంలో దేవుడు ఉన్నతముగా నిలబెట్టుకుంటున్నాడు. దేవుడు ఉన్నతముగా నిలబెట్టుకుంటున్నాడు. ఎవరు ఆదుకోవట్లేదు. ఒంటరి వాడిని అయిపోయిన ఒంటరి జీవితాన్ని అనుకున్నావేమో, నా యేసయ్య పక్షముగా దిగవచ్చాడు. నా యేసయ్య చేతుల మీద నీకు వాగ్దానం ఇచ్చాడు. ఆదుకుని నిన్ను గొప్ప చేస్తున్నాడు. ఒక మలుపును తిప్పుతున్నాడు నీ జీవితాన్ని. కానీ నువ్వు చేయాల్సిందే, లోకం వైపు చూడమాక, దుష్టుల వైపు చూడమాక. వాడు ఎంతో తీవ్రముగా దేవుడి నుండి నిన్ను దూరము చేయాలని పన్నాకం పొందుతున్నాడు. తాగుడనే వ్యసనములో, లోకమనే ప్రేమ వ్యసనములో, లోకములో అనేక వ్యసనాల్లో మిమ్మల్ని పడేద్దామని చూస్తున్నాడు. నీవు దేవునికి సరెండర్ అవుతే, దేవుని నీ జీవితాన్ని అప్పచెప్పుకుంటే, ఈరోజు నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నీవు కోరుకున్నట్లే గొప్ప చేస్తున్నాడు. మీ కుడి చేతండి. ఒక తీర్మానం చేసుకోండి. కూర్చున్న వారు కూడా మీ కుడి చేతండి. యేసయ్యా, నీ వైపే తిరుగుతానయ్యా. నేను నీకే సరెండర్ అవుతున్నానయ్యా. నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను. నేను లోకమైన వ్యసనాల్లో పడనయ్యా. నీ చేతుల మీద ఇచ్చిన వాగ్దానము నిశ్చయముగా ఈరోజు నాకు నాయన మాట ఇచ్చావయ్యా. నన్ను ఆదుకుని గొప్ప చేస్తానన్నా. ప్రతి ఒక్కరు మాట్లాడాలా, నోరు తెలిసి మాట్లాడాలా. నీకు జీవితంలో ఏదైతే నువ్వు మాట్లాడుచున్నావో దేవుడు చేస్తున్నాడు. అదిగో నా దేవుడు కార్యమును మొదలు పెట్టాడా. తెగించిన మాట ప్రకారం కార్యం మొదలు పెట్టాడా. గొప్ప చేస్తున్నాడు. ఒంటరిగా కన్నీరు కలుస్తున్నావా, కమిలిపోతున్నావా, వేదన పడుతున్నావా, బాధపడుతున్నావా? అనేక పరిస్థితుల మధ్య తల్లి తండ్రులు ఎటువంటి నిశ్చయముగా మార్గము చూపక, ఎటువంటి సలహాలు ఇవ్వక, ఎటువంటి నిశ్చయ సమయంలో ఆదుకునగా అనేక పరిస్థితులు బాధపడుతున్నామేమో. నా దేవుడు నీకు ఉన్నాడు. భయపడవద్దు. దేవుడి పక్షముగా కోరుకున్నావా? నీ భవిష్యత్తు విషయంలో, ఒకవేళ వివాహం అయితే నీ కుటుంబ విషయంలో, ఒకవేళ జాబ్ విషయంలో, సమస్తము అన్ని విషయంలో చేస్తున్నాడా? ఇదిగో నా దేవుడు నీ కుడి చేపట్టుకున్నాడు. ఇది మొదలుకు గొప్ప చేయబడిన గాక. ఎదురవుతున్న ప్రతి ఆటంకాల, అడ్డుపడుతున్న నీ ఎదుగుదలకు ప్రతి ఆటంకాలన్నీ నిశ్చయముగా గొప్ప దేవుడు తోడై ఉండడం గాక. ఆమేన్. ఒకసారి ఇంకెంతమంది రక్షింపబడలేదు నాకు తెలీదు. ఎవరు కూర్చోమాకండి, నేను కూర్చోమనలేదు. ఇంకెంతమంది రక్షింపబడలేదు నాకు తెలియదు. కానీ ఇప్పటికైనా మించిపోయిన సమయం లేదు. మిక్కిలి అనుకూలమైన తరుణము
ఇట్టి తరుణము, ఇట్టి సమయము, ఇట్టి ఘనత, ఇట్టి ఆశీర్వాదం పోగొట్టుకుంటే మంచిది కాదు. ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకోవాలి, రక్షింపబడాలని ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే మీ పేర్లు ఇవ్వండి. కీర్తన అమ్మగారు ఇక్కడ ఉన్నారు, సేవకులు ఉన్నారు, మీ పేరు ఇవ్వండి. పగలు మరలా బాప్తిస్ కార్యక్రమాలు ఉంటాయి. రేపు పగలు మరలా బాప్తిస్ కార్యక్రమాలు ఉంటాయి. యవ్వనస్తులారా, దేవుడు ఈ సంవత్సరం మిమ్మల్ని గొప్ప చేస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు, రక్షింపబడు, మంచిది, దేవుడిని దీవించిన గాక. అందరూ కూర్చోండి. మొట్టమొదటి ఏంటంట, భయపడమాక, నిన్ను బలపరిచెదను. రెండోది ఏంటంట, భయపడమాక, నా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు, మొదలు పెట్టాడు. మూడోది ఏంటి, భయపడమాక, ఇది మొదలుకు నా దేవుడు నేను ఆదుకుని గొప్ప చేస్తున్నాడు, గొప్ప చేస్తున్నాడు. నీ కుటుంబాలన్నీ గొప్ప చేయబడినగా, గొప్ప చేయబడినగా, అనేకులందరూ చూసి ఆశ్చర్యపోయే విధంగా గొప్ప చేయబడినగా, గొప్ప చేయబడినగా. మిమ్మల్ని చూసిన వారందరూ నా యేసయ్య త్రిప్పబడినగాక, త్రిప్పబడినగాక. ఇది యేసయ్య మాట. ఈ సంవత్సరం గొప్ప చేయబడే సంవత్సరము ఆరంభం అయ్యింది. నీవు చూడబోతున్నావు, నీవు చూడబోతున్నావు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అందరి తలలు ఉంచుతావా? దేవుని బలలోకి వెళ్తున్నా. ప్రియులారా, ప్రేమైన దేవుని బిడ్డలారా, భయపడద్దని, అదిగో నా యేసయ్య నీ కోసం దిగి వచ్చి నీతో మాట్లాడాడు. అదిగో ఆయన హస్తం నీపై చాపబడి ఉన్నది. కార్యము చే హస్తము, స్వస్థపరిచే హస్తము, నెమ్మది కలుగచే హస్తము, ఎదిగో నీకు సహాయము చే హస్తము, ఎదిగో నేను బలపరిచే హస్తము, నేను ఆదుకుని గొప్ప చే హస్తము నీ పక్షముగా చాపబడి ఉన్నది, చాపబడి ఉన్నది. భయపడవద్దు, భయపడవద్దు. ఎదిగో దేవుని బలలో చేస్తున్నాం. ఒక తీర్మానం చేసుకోండి, ఒక తీర్మానం చేసుకోండి, ఒక తీర్మానం చేసుకోండి, ఒక తీర్మానం చేసుకోండి. ప్రార్థన చేసుకుందామా? ఒక తీర్మానం చేసుకోండి. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్తైన మా గొప్ప దేవా, నిర్మాణకుడా, నిర్మించిన వాడా, నాకు నీకే స్తోత్రమనైనా. ఏమిచ్చినను ఎన్నిచ్చినను నేను మమ్మల్ని తీర్చలేవునైనా. అయ్యా, ఈ యొక్క నూతన సంవత్సరములకై నీ సన్నిధికి నడిపించిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాను. నీ బిడ్డలందరికీ నీ చేతుల మీద ఇచ్చిన వాగ్దానము ద్వారా నిత్యముగా ఇది మొదలుకుని భయము తొలగించబడిన గాక, ఇది మొదలుకుని బలపరచబడిన గాక. నీ సహాయం ఎప్పుడు కలుగున గాక. ఎప్పుడు నిత్యముగా బిడ్డలను ఆదుకుని గొప్ప చేస్తున్న గాక, గొప్ప చేయబడిన గాక. ఆశీర్వదించండి, ఉన్నతమైన కార్యం జరిగించి అయ్యా నీ బలలో చేయవేస్తుండగా ఇంక ఎందరూ రక్షింపబడలేదో, రక్షణ పొందక నిర్లక్ష్యం ఎవరైతే చేస్తున్నారో దయతో వారిని జ్ఞాపకం చేసుకోండి, దయతో వారిని క్షమించి నీ వైపు త్రిప్పండి. అయ్యా, వారు రక్షింపబడుటకు బాప్తిసం పొందుకుంటారు. సహాయం చేసి నిత్యముగా బలలో పాల్పొందుకున్నట్టుగా అందరిని దీవించి
నిత్యం మీకు తోడేయమని యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. స్త్రీలకు స్త్రీలుగా